వెల్కమ్ టు గాసిప్ అడ్డా. నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల మహానుభావుడు. ఈయన మే 28, 1923న జన్మించారు. ఎన్టీఆర్ 1949లో వచ్చిన మన దేశం అనే సినిమాతో తెరపైకి వచ్చారు. వచ్చిన అవకాశాలను అందుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతలను అందుకున్నాడు. పాత్ర ఏదైనా సరే అందులోకి పరకాయ ప్రవేశం చేసి నటించే సత్తా ఉన్న మహానటుడు. ఈయన 1942లో బసవతారకం గారిని పెళ్లి చేసుకున్నారు. వారికి 12 మంది సంతానం, 8 మంది కుమారులు, 4 కుమార్తెలు. మొదటి కొడుకు నందమూరి రామకృష్ణ, రెండో కొడుకు నందమూరి జయకృష్ణ, మూడో కొడుకు సాయికృష్ణ, 4వ కొడుకు హరికృష్ణ, 5వ కొడుకు మోహనకృష్ణ, 6వ కొడుకు బాలకృష్ణ, 7వ కొడుకు జూనియర్ రామకృష్ణ, 8వ కొడుకు జయశంకర్ కృష్ణ. కూతుర్లు గార్లపాటి లోకేశ్వరి, దగ్గుపాటి పురంధేశ్వరి, నారా భువనేశ్వరి, కాంతమనేని ఉమామహేశ్వరి. ఎన్టీఆర్ మొదటి భార్య 1985లో మరణించారు. ఆ తర్వాత ఆయన లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు. ఎన్టీఆర్ 1996 జనవరి 18న మరణించారు. వారిలో సీనియర్ రామకృష్ణ, సాయికృష్ణ, హరికృష్ణ మరణించారు. ఎన్టీఆర్ సినిమా రంగానికి మరియు పొలిటికల్ వారసులుగా మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తులు నందమూరి హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి. ఎన్టీఆర్ మొదటి కుమారుడు సీనియర్ రామకృష్ణ 1963లో అనారోగ్య కారణాలతో చనిపోయారు. అతని పేరునే 7వ కుమారుడికి పెట్టారు. అలాగే గుర్తుగా రామకృష్ణ స్టూడియోని నిర్మించారు ఎన్టీఆర్. ఇక రెండో కుమారుడు జయకృష్ణ కుమారుడు వ్యాపార రంగంలో సెటిల్ అయ్యారు. ఆయన కుమార్తె కౌముదిని ఆత్మహత్య ప్రయత్నం చేసి అప్పట్లో సంచలనం సృష్టించారు. అలాగే మూడో కొడుకు సాయికృష్ణ. ఇతనికి భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. బాత్రూంలో జారిపడి 4 ఏళ్లు కోమాలో ఉండి 2004లో మరణించారు. 4వ కుమారుడు హరికృష్ణ సినీ నటుడు, రాజకీయ నాయకుడు. ఈయనకు 2 భార్యలు. మొదటి భార్య లక్ష్మి, రెండో భార్య శాలిని. 4 పిల్లలు జానకిరామ్, కళ్యాణ్ రామ్, సుహాసిని, జూనియర్ ఎన్టీఆర్. ఈయన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మొదటి కొడుకు జానకిరామ్ 2014 డిసెంబర్ 6న రోడ్డు ప్రమాదంలో మరణించారు. 5వ కుమారుడు మోహనకృష్ణ. సినిమా ప్రొడ్యూసర్ అయిన మోహనకృష్ణ కొడుకు తారకరత్న హీరోగా రాణించాడు. ఈయనకు 1 కుమార్తె కూడా ఉంది. 6వ కుమారుడు బాలకృష్ణ మనందరికీ తెలిసిన సినిమా హీరో మరియు రాజకీయ నాయకుడు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా సినిమా హీరోగా తెరంగేట్రం చేయబోతున్నాడు. 7వ కుమారుడు జూనియర్ రామకృష్ణ. ఈయన కూడా ప్రొడ్యూసర్గా సినిమాలు నిర్మించారు. అలాగే ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్గా కొనసాగుతున్నారు. రామకృష్ణకి 1 కుమారుడు, 1 కుమార్తె ఉన్నారు. ఇక చివరి వాడైన జయశంకర కృష్ణ కూడా వ్యాపారంలో ఉన్నారు. కుమార్తెలు లోకేశ్వరి, భువనేశ్వరి, ఉమామహేశ్వరి కుటుంబాలకే పరిమితం కాగా పురంధేశ్వరి మాత్రం రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.